నందమూరి సుహాసిని మరోసారి హాట్ టాపిక్ గా మారారు. సీఎం చంద్రబాబు టీడీపీలో ఆమెకు కీలక బాధ్యతలు అప్పగించబోతున్నారన్నది ఇప్పుడు చర్చగా ఉంది. అయితే ఈ ప్రచారం ఎప్పటి నుంచో ఉన్నా తాజాగా మరోసారి తెరపైకొచ్చింది. నందమూరి కుటుంబం నుంచి రాజకీయ అరంగేట్రం చేసిన రెండో మహిళ సుహాసిని. తొలి మహిళ ప్రస్తుతం బీజేపీ ఏపీ అధ్యక్షురాలిగా ఉన్న పురంధేశ్వరి కాగా, ఆమె తర్వాత పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు నందమూరి హరికృష్ణ పెద్ద కుమార్తె సుహాసిని. ఫ్యాషన్ డిజైనర్గా కెరీర్ను ప్రారంభించిన ఆమె మొదట్లో పలు సినిమాలకు కూడా పనిచేశారు. తర్వాత కుటుంబానికే పరిమితమయ్యారు. అయితే 2018 ఎన్నికలకు ముందు టీడీపీ కండువా కప్పుకున్న సుహాసిని మహాకూటమిలో భాగంగా టీడీపీ తరపున కూకట్పల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆమె తరపున అప్పట్లో బాలకృష్ణ కూడా ప్రచారం చేశారు. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్కు గట్టి పోటీ ఇచ్చారు సుహాసిని. అయితే ఆ ఎన్నికల్లో 70,000కు పైగా ఓట్లు దక్కించుకున్న ఆమె ఆ తర్వాత పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేశారు. అయితే రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక ఓసారి ఆయన్ను కలవడంతో కాంగ్రెస్లోకి వెళ్తారని ప్రచారం జరిగింది. కానీ అవి ఒట్టి పుకార్లుగానే మిగిలిపోయాయి. ఇక సుహాసిని ఏపీ రాజకీయాల్లోకి వస్తారంటూ కూడా గతంలో సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని గుడివాడ, గన్నవరం, ఉమ్మడి గుంటూరు జిల్లాలోని చిలకలూరుపేట లేదంటే మరో నియోజకవర్గం నుంచి సుహాసిని పోటీ చేస్తారంటూ ఊహాగానాలు వచ్చాయి. అయితే ఇవేమీ నిజం కాలేదు. దీంతో సుహాసినికి టీడీపీలో కీలక బాధ్యతలు అప్పగిస్తారని ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రచారం జరుగుతూనే ఉంది. అయితే ఇప్పటి వరకు మాత్రం కార్యరూపం దాల్చలేదు. సుహాసినిని రాజ్యసభకు పంపిస్తారని లేదంటే తెలంగాణ టీడీపీకి అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారని కూడా వార్తలు వచ్చాయి. తాజాగా మళ్లీ అలాంటి ప్రచారమే జరుగుతోంది. ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా సీఎం చంద్రబాబుతో ఏపీలో భేటీ సమయంలో కీలక అంశాలపై చర్చలు జరిగాయని సమాచారం. ఇందులో భాగంగానే తెలంగాణలోనూ ఎన్డీఏ కూటమి అంశం చర్చకొచ్చినట్టు తెలుస్తోంది. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఇటు తెలంగాణలోనూ ఈ 3 పార్టీలు కూటమిగా ఏర్పడి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనే దిశగా వారిద్దరి మధ్య చర్చలు జరిగినట్టు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభావం క్రమక్రమంగా తగ్గుతూ వస్తోంది. గత ఎన్నికల్లో ఓడిపోవడంతో పాటు ఆ పార్టీ అగ్రనేతలను కేసులు చుట్టుముట్టడంతో ఇబ్బందులు పడుతోంది గులాబీ పార్టీ. ఈ నేపథ్యంలో తెలంగాణలో కూటమిని ఏర్పాటుకు ఇదే మంచి టైం అనే యోచనలో ఉన్నారట చంద్రబాబు, అలాగే అమిత్ షా. మరోవైపు తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు వ్యూహరచన చేస్తున్నారు. ఈ క్రమంలోనే మళ్లీ సుహాసిని పేరు తెర మీదకొచ్చింది. హరికృష్ణ కుమార్తె సుహాసినికి టీడీపీ తెలంగాణ అధ్యక్షురాలి పదవి ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో టీడీపీ రాజకీయ భవిష్యత్తు ప్రయోజనాల దృష్ట్యా నందమూరి కుటుంబానికి ప్రాధాన్యత దిశగా సుహాసిని పేరును చంద్రబాబు పరిశీలిస్తున్నట్టు సమాచారం. టీటీడీపీ చీఫ్గా సుహాసినికిస్తే నందమూరి వంశానికి ప్రాధాన్యత ఇచ్చినట్టుంటుందని చంద్రబాబు ఆలోచనగా చెబుతున్నారు తెలుగు తమ్ముళ్లు. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్కు చెక్ పెట్టేందుకే సుహాసినిని తెర మీదకు తీసుకొచ్చారనే గుసగుసలు పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్తో ఇటు చంద్రబాబు, అటు బాలకృష్ణకు కూడా సత్సంబంధాలు లేకపోవడంతో ఆయనకు సుహాసిని ద్వారా చెక్ పెట్టాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారనే ప్రచారం జోరందుకుంది. ఓవరాల్ గా చూస్తే తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న చంద్రబాబు నందమూరి కుటుంబం నుంచి సుహాసినికి కీలక బాధ్యతలు అప్పగించాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. దీని ద్వారా నారా, నందమూరి కుటుంబాలు ఒకటే అన్న సంకేతాలను పంపించినట్టవుతుందని చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.